Sorry for late. So yesterday class అర్థమైందా? ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు? నిరంజన్ అర్థమవుతోందా? అర్థమైందా? ఓకే. భవానీ అర్థమైందా? ప్రాక్టీస్ చేయలేదా? శ్రీకర్ ఓకే 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 సరే, ఒక్కసారి నేను రేపైతే లీవ్ ఇస్తానులే. సో పిహెచ్పికి అండ్ మైఎస్కేల్కి. సో రేపటి వరకు ఫినిష్ చేసేయండి అండ్ పెండింగ్ ఉన్న వాళ్ళు. సో పిహెచ్పి ఇవాళ కంప్లీట్ అయిపోద్ది. సో రేపు చూద్దాం, నేను మెసేజ్ అయితే చేస్తాను. ఇన్ కేస్ కంటిన్యూ చేశానంటే మైఎస్కేల్ కంటిన్యూ చేస్తాను. ఇన్ కేస్ లీవ్ ఇచ్చాను అనుకుంటే సో ప్రాక్టీస్ అయితే పెండింగ్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసేయండి. సో ఇవాళ పిహెచ్పి వ్యాలిడేషన్ అండ్ అప్లోడింగ్ ఫైల్ టు ద సర్వర్ అన్నమాట. సో సర్వర్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చేసే చిన్న చిన్న టాస్క్లే మనం ప్రాజెక్ట్ లో చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు ఇవన్నీ గుర్తుంటేనే ప్రాజెక్ట్ లో చేయగలరు. ఇవన్నిటినీ మనం అక్కడ యూజ్ చేస్తాం అంతే. ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాని గెట్ చేసుకుంటాం, సర్వర్ లో పంపిస్తాం. సర్వర్ నుంచి డేటాని గెట్ చేసుకుంటాం, ఫ్రంట్ ఎండ్ పంపిస్తాం. ఇప్పుడు అంతా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాని గెట్ చేసుకుంటున్నాం, ఫ్రంట్ ఎండ్ కి డేటాని పంపిస్తున్నాం. ఇక్కడే అంటే అజంప్షన్ చేసుకుంటున్నాం. సర్వర్ నుంచి డేటా మనకు వస్తే అది ఫ్రంట్ ఎండ్ కి ఎలా అపెండ్ చేస్తాము. ఇన్ కేస్ ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా సరే డేటా వచ్చింది అనేసి అనుకుంటే మనం ఎలా స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఇక్కడ నుంచి మనం డేటాబేస్ పంపించేది నేర్చుకోలేదు. డేటాబేస్ గురించి మనం నేర్చుకున్నప్పుడు డేటాబేస్ కి ఎలా పంపిస్తాం డేటా అనేసి మనం నేర్చుకుంటాం అనమాట. సో మన ఫైనల్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. ఫామ్ అంటే పిహెచ్పి వ్యాలిడేషన్ అంటే ఫామ్ వ్యాలిడేషన్ అండ్ అప్లోడింగ్ ఫైల్ టు ద సర్వర్. చాలా ఈజీగానే ఉంటుంది మనకి. సో ఎప్పుడైనా సరే మనకి పిహెచ్పి ఫైల్స్ చేసినప్పుడు జాంప్ ఆన్ చేసుకోవాలి మనం. జాంప్ స్టార్ స్టార్. సో మైఎస్క్యూఎల్ అవసరం లేదు, ఓన్లీ మనకు ఫ్రంట్ ఎండ్ వరకు చేస్తున్నాం కాబట్టి ఓన్లీ అపాచీ మనకి చాలు అనమాట. సో ఆన్ చేసిన తర్వాత మనకి ప్రాజెక్ట్ ఆన్ చేసాం. లోకల్ హోస్ట్ /php 5pm. సారీ మన పిహెచ్పి కదా, ఐలాండర్ కదా మనకి. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే మనం ఇచ్చింది ఐలాండర్ 5pm. మనకి క్లాస్ నెంబర్ 5, క్లాస్ నెంబర్ 5లోకి ఫామ్ వ్యాలిడేషన్. ఈ ఫామ్ వ్యాలిడేషన్ నేను 3 టైప్స్ లో మనం డివైడ్ చేశాను 1 by 1 అనేసి. సో ఇక్కడ ఏమీ అవసరం లేదు మనకి. సో ఫస్ట్ ఫామ్ వ్యాలిడేషన్ నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ చేస్తున్నాను. వాల్యూస్ అన్ని ఇక్కడ పెట్టేసాను నేను. చూద్దాం నేను తీయేస్తాం. చూస్తే ఏం తీసుకుని చూడండి, సేమ్ ఎంత నార్మల్ ఇన్పుట్ లో సేమ్ ఎఫ్ నేమ్ అని తీసుకున్నాం, ఎల్ నేమ్ తీసుకున్నాం. మనకి నేమ్ అనే అట్రిబ్యూట్ మనకి చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను అనమాట. నేమ్ అండ్ మనకి ఫోన్ నెంబర్ అండ్ సేమ్ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్. నేమ్ అనే అట్రిబ్యూట్ మనకి ఇంపార్టెంట్. ఈమెయిల్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ మనకి ఇంపార్టెంట్ అండ్ పాస్వర్డ్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ ఇంపార్టెంట్ అండ్ సబ్మిట్ కి నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పోస్ట్ ద్వారా, పోస్ట్ కాబట్టి మనకి ఏం చేస్తున్నా అంటే మెథడ్ పోస్ట్ అనమాట. సేమ్ కాన్సెప్ట్. ఇఫ్ ఎప్పుడైనా మనకి ఏదైనా సరే మనకు సబ్మిట్ చేసినప్పుడు మనకి డేటాని గెట్ చేసుకోవాలనుకుంటే ఇఫ్ ఈ సెట్ ఆఫ్ సబ్మిట్. ఇఫ్ ఈ సెట్ ఆఫ్ సబ్మిట్ అనమాట మనకి. సారీ $పోస్ట్ మనకి ఏదైనా సరే మనకి $పోస్ట్
అంటే సబ్మిట్ బటన్ ని నేను క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేసి. సో వేరియబుల్స్ మనకు ఆల్రెడీ చూసాం. మనం ఆల్రెడీ చూసాం. దీనిలో ఉండే వాల్యూ మనం గెట్ చేసుకోవాలంటే ఎవరైనా చెప్తారా? ఈ ఎఫ్ నేమ్ లో ఎంటర్ చేసిన వాల్యూని మనం గెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైనా సరే మన వేరియబుల్ $fname ఈక్వల్ టు వేరియబుల్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఎలా గెట్ చేసుకోవచ్చు, ఒక ఇన్పుట్ లో ఉండే ఎలిమెంట్ మనం ఎలా గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్పుట్ లో ఉండే వాల్యూ మనం గెట్ చేసుకోవాలంటే దేని ద్వారా మనం గెట్ చేసుకోవచ్చు? పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని ఎలా గెట్ చేసుకోవచ్చు? ఎకో $post $_post fname సేమ్ లైక్ రిమైనింగ్ అన్ని ఇలాగే మనం గెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం రిమైనింగ్ అన్నిటిని మనం ఇలా గెట్ చేసుకోవచ్చు. నేను కాపీ పేస్ట్ చేస్తాను ఇవన్నీ. fname బదులు నేను fn అని పెట్టుకున్నాను. fn $_post fname $_post lname $_post ఫోన్ నెంబర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుండి fname లో ఉండే వాల్యూస్ మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎర్రర్ చూడాలి అనుకుంటే సేమ్ మన జావా స్క్రిప్ట్ ఏం చూస్తాం, దాన్ని ఏదైనా సరే ఎంప్టీగా ఉంది అనేసి అనుకుంటే అలా చూస్తాం. ఇక్కడ ఏంటంటే వీటిలో ఏదో ఒక ఎలిమెంట్, అన్నిట్లో ఏదో ఒకటి మనకి ఎంప్టీగా ఉన్నా సరే మన ఫార్మ్ వాలిడేషన్కి వెళ్ళాలి అనేసి నేను రాస్తున్నాను. ఇఫ్ కండిషన్, మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ fn = empty or ln = empty or ph = empty or email = empty or పాస్వర్డ్ empty, ఏదో ఒకటి empty అయినా సరే మనకి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి fn ఎంప్టీగా ఉంది అని వచ్చుకుంటే మళ్ళీ ఇక్కడ కండిషన్ రాసుకోవాలి. సేమ్ ఆ కండిషన్ నేను రాస్తున్నా, ఇవన్నీ రాస్తున్నా. నేను 1 by 1 కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి ఇఫ్ fn = empty అయితే మనం ఎంటర్ యువర్ fname అని చూపించాలి. ఎంటర్ fname చూపించాలి అంటే మనం ఒక వేరియబుల్ ని అవుట్ సైడ్ లో డిక్లేర్ చేసుకొని ఉంటేనే మన ఇన్సైడ్ లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ లో నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసిన, ఆ వేరియబుల్ లకి నేను ఏం చేస్తున్నా అంటే వాల్యూని నేను అసైన్ చేస్తున్నాను. ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు ఇలా. ఇప్పుడు ఈ మెసేజ్ వాల్యూని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రింట్ చేస్తాను. నేను ఏదైనా సరే వేరియబుల్ లో మనకి సో పారాగ్రాఫ్ లో బి ఎలిమెంట్ తీసుకుంటాను. బి ఎలిమెంట్ ఇక్కడ వచ్చేసి మనకి పిహెచ్పి కోడ్, పిహెచ్పి క్వశ్చన్ మార్క్ పిహెచ్పి. ఏదైనా ప్రింట్ చేయాలంటే ఎకో $msg వాల్యూ. ఇక్కడ ఏంటంటే మనము స్టైల్ రాసుకోవచ్చు. మనకి క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ సక్సెస్ ఏది కావాలంటే రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు డైనమిక్ గా అప్లై అయ్యేటప్పుడు మన సక్సెస్ అయినప్పుడు మనకి వాల్యూ మనకు రాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచే నేను వాల్యూని పంపిస్తున్నాం. ఇక్కడ బోల్డ్ ట్యాగ్ మనం ఇక్కడ నుంచే పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ బోల్డ్ ట్యాగ్ మనకు మళ్ళీ రాసుకునే అవసరం లేదు. మనం పీ ట్యాగ్ రాసుకుంటున్నా, ఆ పీ ట్యాగ్ నేను సెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఇఫ్ fn = empty అయితే మనకి మెసేజ్ వచ్చేసి ఎంటర్ యువర్ fname వస్తుంది. ఇన్ కేస్ lname empty అయితే lname వస్తుంది. కానీ ఫోన్ నెంబర్ ఎంప్టీ అయితే ఫోన్ నెంబర్కి వెళ్తుంది. అదే కానీ ఈమెయిల్ అయితే ఈమెయిల్ అవుతుంది. ఎల్స్ పార్ట్ ఓకే, పాస్వర్డ్. నెక్స్ట్ ఇవన్నీ కాకపోతే, ఎంప్టీ కాకపోతే ఎల్స్ పార్ట్ సక్సెస్. మెసేజ్ వచ్చేసి మెసేజ్ టెక్స్ట్ సక్సెస్, ఇక్కడ వచ్చేసి సక్సెస్ అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు కరెక్టేనా కాదా మనం చేసింది అసలు ఏంటి అనేది. వాలిడేషన్ చేసా. చూడండి మనకి ఏంది 78 లైన్ నెంబర్ దగ్గర 78 దగ్గర మనకి ఏంది అంటే మెసేజ్ అనేసి ఇచ్చాం. సో మెసేజ్ ఎంటీ తీసుకుంటున్నాం. మెసేజ్ అనేసి బదులు మెసేజ్ ఈక్వల్ టు ఎంటీ మెసేజ్ తీసుకున్నాను. ఇదిగోండి సబ్మిట్ చేస్తున్నా. చూడండి ఎంటర్ యువర్ fname. సరే fname అనేసి ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ lnameకి వెళ్ళింది. సరే lname నేను ఎంటర్ చేస్తాను. మళ్ళీ తర్వాత fnameకి వెళ్ళింది. చూడండి fname. మళ్ళీ ఇక్కడికి వెళ్తే మళ్ళీ lnameకి వస్తుంది. ఇక్కడ చూడండి మనకి పేజ్ మనకి వెళ్ళిపోతున్నాయి. మనకి
పేజ్ వాల్యూస్ వచ్చేసి మనకి వెళ్ళిపోతున్నాయి చూడండి. మనకి క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఏమవుతాయంటే వెళ్ళిపోతాయి. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ వాల్యూస్ మాత్రం మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఫిక్స్ చేయట్లేదు మనం వాల్యూలో. ఇక్కడ వాల్యూలో సపోజ్ మనకి ఇక్కడ ఏ వాల్యూ అయితే మనం ఎంటర్ చేస్తామో ఆ వాల్యూని ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ చేయాలి అంటే ఎప్పుడు మనం ఫిక్స్ అవుతుంది? ఇక్కడ మళ్ళీ ఇఫ్ కండిషన్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ మనకి PHP క్వశ్చన్ మార్క్ PHP క్వశ్చన్ మార్క్ PHP. ఇప్పుడు ఈ PHPలో మళ్ళీ ఏం చేయాలంటే మనం బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఆ F10 ఇక్కడే ఉండాలని మనం చెప్పాలి. వాల్యూలో వచ్చేది వాల్యూలోనే మనకు ప్రింట్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ ఎలిమెంట్ లో. అందుకని ఇక్కడ చూడండి, ఇఫ్ ఈ సెట్ ఆఫ్ $_ post స్క్వేర్ బ్రాకెట్ సబ్మిట్ ఎంటర్ చేసినప్పుడు మనకి క్లిక్ చేసినప్పుడు మనం ఎకో $FN ని మనం ప్రింట్ చేస్తాం. చూడండి మనకి ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో ఈ FN అనే వాల్యూ దీంట్లోనే ఉంది కాబట్టి వాల్యూ మనం డైరెక్ట్ గా ఇక్కడే ప్రింట్ చేసుకోవచ్చు. దీనిలో ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూలోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడే కాన్స్టెంట్ గా మనకు ఉంటుంది అనమాట, వెళ్ళిపోదు. ఒకసారి చూద్దాం దీని ఎగ్జాంపుల్. రీఫ్రెష్ చేస్తున్నాను, కంటిన్యూ హ్యాష్ ఉంది, ఇది హ్యాష్ చేయదు. చూడండి శివశంకర్ ఇస్తున్నా అండ్ సబ్మిట్. ఇప్పుడు చూడండి మనకి అది అలాగే ఉంది. మళ్ళీ ఎల్నేమ్ ఉంది, ఎల్నేమ్ ఇస్తాం. మళ్ళీ ఎల్నేమ్ చూస్తే మళ్ళీ ఎల్నేమ్ మనకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఎల్నేమ్ ఉండాలి అనేసి అనుకుంటే సేమ్ ఈ PHP కోడ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం కాపీ చేసుకొని అది క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూ మనకి ఇక్కడే ఉండాలి అనేసి ఇక్కడ ఇస్తున్నాం. LN ఇక్కడ ఏదైతే ఉందో ఆ LN లో ఉండే వాల్యూని ఇక్కడ చేస్తున్నాం. లేకపోతే ఇదంతా మొత్తం రాసుకోవచ్చు. కావాలంటే $_LN అని రాసుకోవచ్చు మీరు, లేకపోతే $_post_LN ఇలా కూడా రాసుకోవచ్చు. మనం ఏదైనా సరే మనకు ఒకటే, ఓకేనా? ఏ మెథడ్ చేసినా మనకు ఒకటే. సో ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మనం కాపీ అన్నిటికీ పేస్ట్ చేసిన తర్వాత వాల్యూస్ పేస్ట్ చేసిన తర్వాత నేను ఇస్తాను. ఇప్పుడు మనకి పాస్వర్డ్ కాబట్టి PWD అంతా కాపీ చేస్తాను నేను. EM పాస్వర్డ్ PWD $ఈమెయిల్ EM అనేది పెట్టాను. అండ్ ఫోన్ నెంబర్ కి PH $PH. ఓకే, నెక్స్ట్ మనకి LN సేవ్ చేస్తున్నాను. రిఫ్రెష్ చూద్దాం. F నేమ్ ఇచ్చాను. F నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి LN ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఈమెయిల్ ఎంటర్ చేస్తే మనకి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి సక్సెస్. చూడండి ఇట్లా వ్యాలిడేషన్ ఇలా చేయాలి. ఓకేనా? ఇవన్నీ కలిపేసి మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. మీ ఇష్టం, మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఒకటే వాల్యూ మీరు చేయొచ్చు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను 1 by 1 నేను ఇచ్చాను. మల్టిపుల్ మెసేజెస్ మనం ఇచ్చినప్పుడు మల్టిపుల్ వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ మనకి 1 by 1 వీటి కిందే ఒక్కొక్క దాని కిందే ఒక్కొక్క ఎలిమెంట్ కిందే మనం ప్రింట్ చేయడం అనమాట. ఇదంతా ఒక్కొక్క ఎలిమెంట్ కింద మన ఎర్రర్స్ మెసేజ్ చూపించడం. లాస్ట్ వాల్యూ వచ్చేసి మనం ఒకటే మెసేజ్ తీసుకొని ఒకటే మెసేజ్ కింద మనం చూపించాం. ఓకేనా? ఇవన్నీ చూడండి ఒకసారి, ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫైల్ అప్లోడ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ అనేసి నేను ఒక ఫోల్డర్ పెట్టుకున్నా, ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సరే వేరే చోట మనం కట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ దీనికి అప్లోడ్ చేసుకోవడానికి మనకు కావాల్సింది కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నేను ఇమేజెస్ నేను డెస్క్టాప్ మీద చేశాను. నేను ఒక ఫోల్డర్ పెట్టుకున్నా అండ్ ఫైల్ అప్లోడ్. ఎన్ని ఫైల్స్ మనకు వద్దులండి, మనకు 2000 కోడింగ్. ఫైల్ యాక్సిస్ అని పేజ్ అని తీయదు కదా, ఫైల్ అప్లోడ్ మనకు అవసరం లేదు.
మెయిన్ మనం ఎంటర్ చేసే ఫామ్ లో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్. మనం ఎంటర్ చేసే ఫామ్ లో ఎక్కడైనా సరే టైప్ ఫైల్ అనేసి ఉంది అనేసి అనుకుంటే, మనం ఎంటర్ చేసే ఫామ్ లో ఒక ఫీల్డ్ టైప్ ఫైల్ అనేసి ఉంది అనుకుంటే, ఎన్క్రిప్ట్ టైప్ మల్టీ పార్ట్ ఫామ్ డేటా అనేసి కళ్ళు మూసుకొని ఈ అట్రిబ్యూట్ రాసేయాలి. మనం ఇప్పుడు ఫామ్ వాలిడేషన్ మనం ఇందాక చూసాం. ఆ ఫామ్ వాలిడేషన్ లో ఇంకో ఎక్స్ట్రా ఫీల్డ్ వచ్చేసి మనం ఏదైనా సరే ఇన్పుట్ టైప్ ఫైల్ అనేసి ఉంది అనేసి అనుకుంటే, ఆడ మెథడ్ పోస్ట్ తో పాటు మనం ఫామ్ ట్యాగ్ లో ఎన్క్రిప్ట్ టైప్ మల్టీ పార్ట్ ఫామ్ డేటా అనేసి రాయాలి. కళ్ళు మూసుకొని రాసేయాలి. ఫైల్ టైప్ ఉంది అనేసి అనుకుంటే, ఒక్కటే ఫైల్ టైప్ ఉంది అనేసి అనుకుంటే రాసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్పుట్ టైప్ సబ్మిట్ చేస్తున్నా అండ్ నేమ్ అప్లోడ్ చేస్తున్నా. ఇలా ఇప్పుడు మనం దీన్ని వాలిడేషన్ చేయాలి కదా. సేమ్ ఈ సెట్ అని రాస్తాం. ఏదైనా సరే ఫామ్ వాలిడేషన్ చేయాలనుకుంటే సబ్మిట్ చేసిన తర్వాతనే మనకు రావాలనుకుంటే సబ్మిట్ చేశాక మనం రాస్తాం. ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఫైల్స్ $_ ఫైల్స్ ప్రింట్ అండర్స్కోర్ ఆర్ ఆఫ్. ఇది ఒక అరే అనమాట. మనకి ఇది ఒక అరే. దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా ప్రింట్ అండర్స్కోర్ ఆర్ అండ్ ఎకో ప్రీ ట్యాగ్ సెమికోలన్ ఎకో ప్రీ ట్యాగ్. ఇప్పుడు ఇది ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏ ఫైల్ వస్తుంది ఏంటి అనేసి మనకి ఫైల్ ఆఫ్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఐడిని వదిలేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేమ్ ఈక్వల్ ఇమేజ్. ఇప్పుడు ఫైల్ డాట్ ఇమేజ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఒక ఫైల్ ని చేస్తే మనకు దాని నుంచి చాలా వాల్యూస్ మనకు వస్తాయి అనమాట. అంటే ఫైల్ సైజ్ ఏంటి, ఫైల్ టైప్ ఏంటి, అలాంటివన్నీ చాలా వస్తాయి అన్నమాట మనకి. సో ఒకసారి ఆ ఫైల్ రన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. లోకల్ హోస్ట్ /islander 5 PM. సో క్లాస్ 5 అండ్ ఫైల్ అప్లోడ్ అనుకుంటే ఫైల్ ఒకటే. ఫైల్ నేను అప్లోడ్ చేస్తున్నా. ఏదో ఒక ఫైల్ తీసుకున్నా, అప్లోడ్. చూడండి, ఒక ఫైల్ నేను అప్లోడ్ చేస్తే ఆ ఫైల్లో ఏమేమి వచ్చాయి చూడండి. ఆ ఫైల్ యొక్క నేమ్ ఏంటి, ఆ ఫైల్ యొక్క టైప్ ఏంటి, ఆ టెంపరరీ పాత్ అనమాట. అంటే పాత్ అనమాట. ఇదంతా టెంపరరీ పాత్. ఈ టెంపరరీ పాత్ ని క్యారీ చేస్తూ ఈ ఫైల్ ని మనం మూవ్ చేసుకోవాలి. మనం ఈ టెంపరరీ పాత్. నెక్స్ట్ ఎర్రర్ అండ్ సైజ్ అనమాట. ఇదేంటంటే కేబీస్ లో ఉంటుంది. 18,000 KB అనమాట మనకి. ఇది ఇన్ని వాల్యూస్ మనకు వస్తాయన్నమాట. అది ఎక్కడి నుంచి గెట్ అవుతుంది? ఓన్లీ $_ ఫైల్ ద్వారా మనకి గెట్ అవుతుంది. ఇది కామెంట్ లో పెడతాను, ఒకసారి ఇది కావాలంటే టెస్ట్ చేసుకోండి మీరు. ఆ ఫైల్ నుంచి మనకి ఏ వాల్యూస్ అయితే వస్తున్నాయో ఆ వాల్యూస్ ని గెట్ చేసుకుని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాను 1 by 1. ఇలా వచ్చిన తర్వాత కౌంట్ ఉంది అనేసి అనుకుంటే, ఇక్కడ కౌంట్ ఉంది అనేసి అనుకుంటే మనకు అప్లోడ్ చేయడానికి అంతే. కౌంట్ లేదనుకుంటే నాట్ సెలెక్టెడ్ ఫైల్ అనేసి మనకి నార్మల్ గా కౌంట్ ఆఫ్ $ ఫైల్స్ అనమాట. ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే ఫైల్ ఉంది అనేసి మనకి. ఇన్ కేస్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే దీంట్లోకి వెళ్తాం. ఇక్కడ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం. $name = $_ names ఇమేజ్ ఆఫ్ నేమ్ అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇది ఒక అరే. ఒక అరేలో ఇంకో అరేలో ఉండే వాల్యూస్ ఉంటే అసోసియేటివ్ అరే అనేసి ఒకసారి చూడండి. ఒక అరేలో ఇంకో అరే ఉంది అనుకుంటే ఆ ఇమేజ్ అనేది ఒక వాల్యూ అనమాట. ఇది ఫైల్స్ ఆఫ్ ఇమేజ్ అనేది ఒక వాల్యూ. ఈ ఇమేజ్ లోపల ఉండే నేము, ఈ ఇమేజ్ లోపల ఉండే టైపు, ఈ ఇమేజ్ లోపల ఉండే సైజు. ఇవ్వండి, ఇక్కడ వచ్చేసి ఎక్కువ అవసరం లేదు మనకి. ఎఫ్ టెంపరరీ అండ్
ఇమేజ్ అండ్ టెంపరరీ నేమ్ అనమాట. టెంపరరీ పాత్ నేమ్ అనేసి నేను ఇస్తాను. టెంపరరీ నేమ్ అంటే పాత్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా అది గెట్ చేసుకోలేదు, ఎక్కడి నుంచి నువ్వు గెట్ చేసుకున్నా ఆ పాత్ మనకు చెప్పదు అనమాట. అందుకోసమే టెంపరరీ పాత్ తో మనకు చూపిస్తుంది. ఇప్పుడు 1 by 1 ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కండిషన్స్, మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం ఎంటర్ చేయాలి, ఎలాంటి ఇమేజ్ ని మనం ఎంటర్ చేసుకోవాలి, అంటే ఎలాంటి సైజ్ ని మనం కలెక్ట్ చేసుకోవాలి. కొన్ని చోట మీరు చూసి ఉంటారు 5 KB కంటే అప్లోడ్ ఉండే ఫైల్ నే మీరు పంపించాలి. 5 MB ఉండొచ్చు, 2 MB ఉండొచ్చు, 10 MB ఉండొచ్చు, ఎంతైనా సరే దానికి కండిషన్ అనమాట. వాటి కండిషన్ బేస్ చేసుకొని ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు కండిషన్ ఈజ్ అప్లోడ్ ఫైల్ ఎఫ్ టెంపరరీ పాత్ నేమ్ ఉంది అనేసి అనుకుంటే ఈజ్, ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్ ఇవన్నీ. ఈజ్ అప్లోడ్ ఫైల్ టెంపరరీ ఫైల్ ఉంది అంటే మనకి టెంపరరీ ఫైల్ ఉంది అంటే మనకి దాంట్లో మళ్ళీ ఇఫ్ సైజ్ చూస్తాం మనం. ఇఫ్ సైజ్ 20,000 అంటే 2,09,000 అంటే 2 MB అన్నట్టు అనమాట. దీని మీనింగ్ 2 MB. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 5 కంటే ఎక్కువ ఉందండి. 5 కంటే ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే మనం పెడదాం. 5 కంటే ఎక్కువ ఉంది అనుకుంటే యువర్ ఇమేజ్ సైజ్ గ్రేటర్ అనమాట. 5 MB కంటే ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే సైజ్ వచ్చేసి మనకి 5 MB కంటే ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే యువర్ గ్రేటర్ దాన్ 5 MB. ప్లీజ్ అప్లోడ్ బిలో 5 MB. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ జీరోస్ పెట్టేద్దాం. 4 zeros 5 zeros 4 zeros. ఓకేనా? ఇలా నెక్స్ట్ ఇన్ కేస్ 5 MB కంటే తక్కువ ఉంది, ఎల్స్ పార్ట్లోకి వెళ్ళాలి. 5 MB కంటే తక్కువ ఉంది అనుకుంటే ఎల్స్ పార్ట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ ఎల్స్ పార్ట్ లో మనం ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ టైప్ ఈక్వల్ టు ఇమేజ్ టైప్ జేపీజీనే ఉండాలి. మీరు ఏది పడితే అది అప్లోడ్ చేయకూడదు. అంటే నార్మల్ టైప్ ఏంటి, మనకి ఇమేజ్ టైప్ ఉంటేనే మనం అప్లోడ్ చేయాలి. కొందరు ఏం చేస్తారు, PDF ఫైల్స్ అనేసి, వీడియో ఫైల్స్ అనేసి, ఆడియో ఫైల్స్ అనేసి ఏవైతే అప్లోడ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే టైప్ ఈక్వల్ టు $=JPG. ఇమేజ్ కి సంబంధించిన ఫైల్ అయితేనే అది అప్లోడ్ అవ్వాలి, లేకపోతే అప్లోడ్ అవ్వకూడదు. ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత మనం మూవ్ చేసుకుంటాం అంటే 1 minute. లేకపోతే మనం యువర్ ఫైల్ ఎక్స్టెన్షన్ డిస్ నాట్ మ్యాచ్ అనేసి నేను రాసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని కండిషన్స్ రాయాలనో, ఒక్కొక్క ఇమేజ్ మనం అప్లోడ్ చేయాలంటే ఇన్ని కండిషన్స్ రాసుకుంటూ ఉండాలి మనకి. అంటే ఇవన్నీ కండిషన్స్ మనకు వద్దు అంటే డైరెక్ట్ గా ఎంత ఫైల్ సైజ్ అయినా సరే మనం అప్లోడ్ చేసుకోవాలంటే ఇవన్నీ తీసి పడేసి ఒకటే ఫైల్ ఈజ్ అప్లోడ్ ఫైల్ పెట్టేసుకొని ఇవన్నీ తీసి ఒక్కటే ఫైల్ మీరు పంపించుకోవచ్చు. అవి ఏంటంటే ఇఫ్ మూవబుల్ ఫైల్ ఇక్కడ రాసింది చూడండి. ఇఫ్ మూవ్ అప్లోడ్ ఫైల్ అన్నమాట ఫంక్షన్. ఈ మూవ్ అప్లోడ్ ఫైల్ ఏంది, ఎఫ్ టెంపరరీ ఫైల్ ని, ఈ ఫైల్ ని అంటే ఇది పాత్ అనమాట. మనకి టెంపరరీ పాత్ ని మనకి అప్లోడ్స్ స్లాష్, ఈ పాత్ సహా ఈ ఫైల్ నేను ఏం చేస్తున్నా అంటే అప్లోడ్స్ స్లాష్ $name అంటే ఈ అప్లోడ్స్ లకి $name ని మూవ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్స్ లకి $name ని మనం మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి అది ఎక్కడ ఉంది అనేసి. మన ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ అప్లోడ్స్ లకి $name అనే ఫైల్ ని మనం మూవ్ చేస్తున్నాం అనమాట నేను. అంటే అక్కడ వచ్చిన ఫైల్ ని, ఈ టెంపరరీ పాత్ సహా అక్కడ వచ్చిన ఇమేజ్ ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ $name లకి నేను మూవ్ చేస్తున్నా. ఇక్కడ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేసి నేను ఎర్రర్ మెసేజ్ చూపిస్తున్నా. ఇంతగా కావాలంటే మనకి బోల్ట్ క్లాస్ ఈక్వల్ టు బోల్ట్, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ సక్సెస్. ఈ మెసేజ్ ని మనం వేరే వేరియబుల్లో మనం చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మెసేజ్ అనేసి ఇక్కడ ఒక వేరియబుల్ అని చూపించాలనుకుంటున్నాను. తీలో ఇక్కడ చూపించాలనుకుంటే ఇక్కడ మనం PHP కామెంట్ రాయాలి. $మెసేజ్ అనేసి నేను ఏదో ఒకటి నేను రాసుకుంటున్నా. ఈ మెసేజ్ ని మనం ఏం చేయాలి, ముందు అవుట్ సైడ్ లో మనం డిస్ప్లే చేయాలి.
మెసేజ్ ఈక్వల్ టు ఎంటీ. ఆ మెసేజ్ వచ్చేసి ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఈ ఎక్కువ బదులు మనం $msg ఈక్వల్ టు మెసేజ్. ఇక్కడ వచ్చిండే చోటంతా మనం $మెసేజ్, ఇక్కడ వచ్చేసి $మెసేజ్, ఇది వచ్చేసి ఎక్కువ కాకుండా ఎక్కువ ఇచ్చా ఉంటే మనకి HTML ప్రింట్ అవుతుంది. ఎక్కువ ఇచ్చా ఉంటే ఇలాగ. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి సింగిల్ కోలన్స్, డబుల్ కోలన్స్ ఇచ్చారు. మనకి డబుల్ కోలన్స్ ఇచ్చేప్పుడు సింగిల్ కోలన్ ఇచ్చుకోండి, సింగిల్ కోలన్ ఇచ్చి డబుల్ కోలన్స్. మనకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. డేంజర్ ఇవన్నీ ఎర్రర్ మెసేజెస్ అన్నమాట. ఇది చూద్దాం ఒకసారి అవుట్పుట్. రిఫ్రెష్. ఇక్కడ వచ్చేసి ఫైల్ అప్లోడ్ చేస్తున్నా. మనకి అప్లోడ్ లో ఏం లేదు చూడండి. మనకి ప్రజెంట్ అప్లోడ్ లో ఏం లేదు. ఫైల్ ని సెలెక్ట్ చేస్తున్నా, బూస్ట్ ఆఫ్ 4 సెలెక్ట్ చేస్తున్నా, అప్లోడ్. ఏమైంది? ఇది ఎర్రర్ వచ్చింది. అప్లోడ్ ఫైల్, అప్లోడ్ స్లాష్ నేమ్, అప్లోడ్స్ ఆర్ అప్లోడ్స్ ఫైల్. మాకు ఎర్రర్ ఏం రావట్లేదు. మెసేజ్ ఈ గ్రేటర్ ఈ అప్లోడ్ file chosen. One minute చూద్దాం సరే. సో అప్లోడ్ ఫైల్ అంటే మెసేజ్ కౌంట్ అయినప్పుడు మనకి సైజ్ అయినప్పుడు గెట్ స్పాట్ ఫైల్స్ మనకి ఏ ఫైల్ అప్లోడ్ అవ్వలేదు. ఫైల్ అప్లోడ్ కాకపోతే మనకి నో ఇమేజ్. mobile file upload, temporary file upload name.
1 minute అని వన్ మినిట్ అండి ఫైల్ అప్లోడ్ date.file. సో ఎఫ్ నేమ్ టెంపరరీ నేమ్ ఫైల్ సైజ్ వచ్చేసి 5000 కంటే తక్కువ ఉంది అనేసి ఇది ఇంకో డిఫరెంట్ టైప్ అనమాట 5000 కంటే తక్కువ ఉంది అనుకుంటే అండ్ ఇఫ్ టైప్ ఇమేజ్ డాట్ జేపీజీ ఉంది అనుకుంటే మనకి సేమ్ నేను ఏదైతే చెప్పానో అదే కాన్సెప్ట్ లోనే మనకు ఉంటుంది ఇక్కడ చూద్దాం మనకి ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ ఫైల్ అప్లోడ్ ఒకసారి చూద్దాం మనకి 2 ఇమేజెస్ మనకి వెళ్ళాయి అనేసి అప్లోడ్స్ లోకి వెళ్ళి చూడండి అదే కనుక ఇంకో ఇమేజ్ ఏదైనా తీసుకున్నాం అనేసి అనుకుంటే నేను వీటిలో యాంగులర్ అనేది సంబంధించి చేస్తున్నా అప్లోడ్ సో నాట్ రిసీవ్ ఫైల్ నేమ్ ఫైల్ రిసీవ్ సో ఏదో ఎర్రర్ మెసేజ్ వేరే దానికి ఇచ్చుకున్నాను సో సైజ్ ఎక్కువ ఉన్నట్టుంది ఫైల్ సైజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ చూస్తాం PHP లో PHP ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ ని డైరెక్ట్ గా డేటాబేస్ లో సేవ్ చేయం మనం ఇమేజ్ ని సేవ్ చేయకుండా ఇమేజ్ నేమ్ ని తీసుకుని వెళ్ళి మనం డేటాబేస్ లో సేవ్ చేసుకుంటాం అవన్నీ కాన్సెప్ట్స్ అన్ని అక్కడ వచ్చినప్పుడు మనం చూసుకుందాం ఇది మాత్రం మనం అప్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫోల్డర్ లోకి ఇమేజెస్ అన్ని స్టోర్ చేసుకుంటాం దానికి రాసే కోడ్ ఇది అనమాట దానికి చేసే వాలిడేషన్ ఇది ఒకసారి ఇవన్నీ కోడ్ అనలైజ్ చేసి ఇంకా డిఫరెంట్ వేలో మీరు ట్రై చేయండి ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఓకేనా ఫైల్ నేమ్ ఫైల్ ఇక్కడ ఇమేజ్ మనం ఫైల్ ఇచ్చాం ఇది ఒక డిఫరెంట్ ఇంకొకటి అనమాట ఇది సో 8 ఫైల్స్ ఉండేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు ఓకేనా 8 ఫైల్స్ ఉండేది ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి అండ్ రిమైనింగ్ అన్ని వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫినిష్ అయినాయి PHP లో ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ అన్ని మనకి ఫినిష్ అయ్యాయి అనమాట మనకి ఫామ్ వాలిడేషన్ అండ్ PHP వాలిడేషన్ అప్లోడింగ్ ఫైల్ టు ద సర్వర్ అనమాట ఆ సర్వర్ అనేది మనకి ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటాం మళ్ళీ తర్వాత డేటాబేస్ గురించి మనకు వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ మీరు ఫినిష్ చేస్తాం ఓకేనా దిస్ ఇస్ టుడే క్లాస్ ఏమైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకోండి